హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ బాక్స్ ఆఫీస్. నేను జనని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇదే ఇండస్ట్రీ జనాలకైతే ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇండస్ట్రీలో మే 9న వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. దీంతో మే 9 అనేది మ్యాజికల్ డేట్ గా మారింది. ఈసారి కూడా ఈ మ్యాజికల్ డేట్ కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సినిమాలు మే 9న రావాలి అనుకుంటున్నాయి. దీంతో మే 9న ఏ సినిమా రాబోతోంది, ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ మే 9న వచ్చి మ్యాజిక్ చేసిన సినిమాలేంటి, ఇప్పుడు ఈ డేట్ కోసం పోటీ పడుతున్న సినిమాలేంటి? మే 9న కమల్ హాసన్ మరో చరిత్ర, భారతీయుడు, చిరంజీవి జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, వెంకటేష్ ప్రేమించుకుందాంరా, నాగశ్విన్ మహానటి సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. ఇప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ గా నిలిచాయి. అయితే మే 9నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి 2 పాటలు రిలీజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పై చిత్రీకరించాల్సిన సీన్స్ బ్యాలెన్స్ ఉండడం, పవన్ కళ్యాణ్ యథా ప్రకారం పొలిటికల్ గా బిజీ అవ్వడంతో వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇక మే 9న రావాలి అనుకుంటున్న సినిమాలు ఏంటంటే, సమంత నిర్మించిన శుభం చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన చిత్రం సింగిల్, ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు మే 9నే రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడట. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం భైరవం, ఈ సినిమా ఏప్రిల్ 25న రావాలి, కానీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మే 9న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాలతో పాటు నితిన్ తమ్ముడు చిత్రాన్ని కూడా మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి మే 9న ఏ సినిమాలు వస్తాయో, ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.